ఈ సిబిల్ రిపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఆల్రెడీ లోన్ అప్లై చేసాము, మాకు స్కోర్ బాగా తక్కువగా ఉంది, రిజెక్ట్ అయింది, తొందరగా పెరగడానికి ఏం చేయొచ్చు? లేదా పలానా కంపెనీ వాళ్ళు క్రెడిట్ రిపోర్ట్ చేంజ్ చేస్తాము, సో అమౌంట్ ఛార్జ్ చేసి అని అంటున్నారు, ఇలాంటి సర్వీసెస్ వాడుకోవచ్చా, నమ్మొచ్చా? సిబిల్ స్కోర్ మీద మేము చేసిన వీడియోకి 50,000 వ్యూస్ వచ్చాయి. ఇట్ వాస్ క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్తోనే ఈ రెండో వీడియో కూడా చేస్తున్నాను ఇదే టాపిక్ మీద. ఇంతకుముందు చేసిన వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని, అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని కొంతమంది మిత్రులు అడిగారు. సో ఆ ప్రశ్నల నుంచి కొన్ని రిలవెంట్గా అనిపించినవి, అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడతాయి అనిపించినవి తీసుకొని ఆన్సర్ చేద్దాం అనుకున్నాం. దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడేస్ వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, ఈ సిబిల్ రిపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఉండి తీరాలా? లేకపోతే ఏమవుతుంది? సింపుల్ ఆన్సర్, సిబిల్ స్కోర్ అనేది మన బారోయింగ్ అండ్ రీపేమెంట్ హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే నేను ఇప్పటివరకు ఎవరి దగ్గరైనా లోన్ తీసుకొని ఉంటే ఎంత తీసుకున్నాను, ఎలా కట్టాను అన్న హిస్టరీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మనం ఎవరి దగ్గర అంటే ఏ బ్యాంక్ దగ్గర కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కానీ కన్జ్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇలాంటివి ఏమి తీసుకొని ఉండకపోతే హిస్టరీ ఉండదు. మరి దీనివల్ల ఏమన్నా పెద్ద ప్రాబ్లమా? ప్రాబ్లం అంటూ ఏమీ లేదండి. ప్రాబ్లం ఎప్పుడు అంటే మనం ఏదైనా ఒక లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు మన హిస్టరీని వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాజిటివ్గా ఉంటే అది యాడ్ ఆన్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం లోన్ అనుకోండి, బ్యాంక్స్ కూడా కొంచెం కాషియస్గా తక్కువ లోను, తక్కువ లిమిట్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి చూస్తాయి. అదొకటే లిమిటేషన్, అంతకుమించి దానివల్ల ప్రమాదం ఏం జరగదు. ఓకే, దీంతోపాటు ఇంకొక రిలవెంట్ క్వశ్చన్ దీనికి కనెక్ట్ అయింది అడిగారు మిత్రులు. నా క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకుందామంటే 0 NA ఇలా కనిపిస్తోంది, దీనికి మీనింగ్ ఏంటి, దీనివల్ల నాకు ఇప్పుడు ఏమైనా నష్టమా అని. దీనికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ అండి. క్రెడిట్ రిపోర్ట్ అనేది మన క్రెడిట్ స్కోర్ని చూపిస్తుంది, మన హిస్టరీని చూపిస్తుంది. క్రెడిట్ స్కోర్ అనేది మీకు 0 కానీ 1 కానీ లేదా -1 NA ఇలాంటివి కనిపిస్తున్నాయి అంటే అది స్కోర్ కాదు. స్కోర్ ఎప్పుడైనా 300 నుంచి 900 వరకు ఉండే న్యూమరిక్ వాల్యూ. 0 ఉంది అంటే మీకు హిస్టరీ లేదు, నాట్ అవైలబుల్, నాట్ అప్లికబుల్ అలాంటిది అనమాట. సేమ్ ఆన్సర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే. మీరు ఎక్కడ బారో చేసి ఉండకపోవచ్చు కాబట్టి మీకు హిస్టరీ లేదు, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు క్రెడిట్ స్కోర్ అనేది మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉంటే ఎంక్వైరీస్ ఎక్కువై తగ్గిపోతుంది అని ఎవరు అడిగారు. ఇందులో ఒక చిన్న క్లారిటీ ఇద్దామండి. క్రెడిట్ ఎంక్వైరీస్ అనేవి మనం ఎవరికైనా ఒక బ్యాంక్కి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఒక లోన్ కోసం లేదా క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళు మన క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఈ హార్డ్ ఎంక్వైరీస్ ఎంత ఎక్కువైతే మనం అన్నిసార్లు అప్లై చేస్తున్నాం అన్న సెన్స్ వస్తుంది కాబట్టి మన స్కోర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను నా సొంత క్రెడిట్ స్కోర్ ఏముంది, రిపోర్ట్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి ఎంక్వైరీ చేస్తే అది సాఫ్ట్ ఎంక్వైరీ. దానివల్ల ఎలాంటి అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం అనేది చాలా హెల్దీ హ్యాబిట్. మన హెల్త్ చెక్ అని ఇంతకుముందు నేను చెప్పాను కదా, అదే ఎనాలజీ ఇక్కడ. ఫ్రీక్వెంట్గా మనం హెల్త్ చెకప్స్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరీ లేట్ అయిపోయాక మనం తెలుసుకుంటే ఫిక్స్ చేయడం కష్టం అవుతుంది. సో దీనితో పాటు కొంతమంది ఏంటి అంటే ఆల్రెడీ లోన్ అప్లై చేసాము, మాకు స్కోర్ బాగా తక్కువగా ఉంది, రిజెక్ట్ అయింది, తొందరగా పెరగడానికి ఏం చేయొచ్చు అని అడిగారు. మనం ఇంతకుముందు వీడియోలో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. మీకున్న సిచ్యువేషన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ లోన్ వల్ల లేదా ఏ పాస్ట్ హిస్టరీ వల్ల మీకు స్కోర్ తగ్గుతుంది లేదా నెగిటివ్ కనోటేషన్స్ వస్తున్నాయి అనేది చూసుకొని ముందు దాన్ని సెట్ చేసుకోవాలి. అది ఫస్ట్ యాక్షన్. అయితే అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ ఏంటి అంటే ఇది ఓవర్ నైట్లో జరిగే పని కాదు. నేను ఇప్పుడు లోన్ అప్లై చేశాను, రిజెక్ట్ అయింది, నాకు రేపు పొద్దున కల్లా పెరుగుతుందా అంటే పెరగదు. మనం తీసుకునే యాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత లోన్ ఏదైనా డిలే అయింది, ఆ డిలే ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను దాన్ని రీపే చేసేసాను. కానీ ఆ చేసిన విషయం బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ బ్యూరోకి పంపించాలి. క్రెడిట్ బ్యూరో మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఆ తర్వాతే మన స్కోర్ కానీ హిస్టరీ కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక సర్టన్ టైమ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఎవ్రీ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు రిపోర్ట్. వాళ్ళకు ఒక పర్టికులర్ టైం లైన్ ఉంటుంది. 30 to 60 డేస్లో ఏ ట్రాన్సాక్షన్వి, ఏ అకౌంట్స్ కానీ, మన క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ కొత్తగా ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, పేమెంట్స్ చేసినా అవన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి పంపిస్తారు. వాళ్ళ టైం లైన్ అది. అలాగే బ్యాంక్ నుంచి బ్యూరోకి వచ్చిన తర్వాత క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఒక 30 to 45 డేస్ వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు ప్రాసెస్ చేసి మీ అకౌంట్లో వాళ్ళ ఆల్గరిథం ప్రకారం మీ స్కోర్ని చేంజ్ చేయడానికి. సో ఇదంతా కూడా అప్ టు అట్లీస్ట్ 3 months పడుతుంది. దట్ ఈస్ రీజనబుల్ టైం ఫ్రేమ్. అందుకే మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం, ఫ్రీక్వెంట్గా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోండి అని.
ఎందుకంటే మనకి ఇప్పుడు నిజంగా ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు, ఒక కారు కొనాలనుకున్నప్పుడు లోన్ రిజెక్ట్ అయిన తర్వాత మనం యాక్షన్ తీసుకోవడం మొదలు పెడితే అది రిఫ్లెక్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. సో ఎర్లీగా మనం చూసుకొని ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఓవర్ నైట్ చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆన్ ద సేమ్ నోట్ ఇంకొంతమంది మిత్రులు రైజ్ చేశారు, మనం ఇంత అవేర్నెస్ చెప్తున్నప్పటికీ కూడా అంటే మీరు మాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా, మా క్రెడిట్ రిపోర్ట్ చేంజ్ చేయడానికి మీరు ఏమైనా ఫీజు ఛార్జ్ చేస్తారా, లేదా పలానా కంపెనీ వాళ్ళు క్రెడిట్ రిపోర్ట్ చేంజ్ చేస్తాము సో ఇంట్స్ అమౌంట్ ఛార్జ్ చేసి అని అంటున్నారు, ఇలాంటి సర్వీసెస్ వాడుకోవచ్చా, నమ్మొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ 2 రకాల పాసిబిలిటీస్ అండి. పాసిబిలిటీ 1, క్రెడిట్ రిపేర్కి మీకు హెల్ప్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ రిపోర్ట్ చూసి మీకు ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల లేదా ఈ అకౌంట్స్ వల్ల ఇబ్బంది అవుతుంది, వీటి మీరు ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పడం. అలాగే ఈ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి నాది ఏదో ఒక అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది లేదా పాత క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ పెండింగ్ ఉండింది, దాన్ని నేను సెటిల్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి నెగోషియేట్ చేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా పార్షియల్గా పే చేసి సెటిల్ చేసుకోవడం. అయితే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు నా అకౌంట్లో ఏదైనా అవుట్ స్టాండింగ్ లోన్ ఉంటే థర్డ్ పర్సన్ వెళ్ళి బ్యాంక్ని అడగలేరు. బ్యాంక్స్ అలా డిస్క్లోజ్ చేయవు, నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. కాబట్టి అది నేను లేకుండా జరిగే పని కాదు. సో అది నేనే బ్యాంకుకి కాల్ చేసి వాట్ ఎవర్ రీజన్ నేను పాస్ట్లో కట్టలేకపోయాను, ఇప్పుడు కడదాం అనుకుంటున్నాను, నేను ఇంత కట్టగలను ఇంత కట్టలేను అని చెప్పి రిజాల్వ్ చేసుకోవచ్చు. అది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ హెల్ప్ చేయడానికి కొంతమంది ఛార్జ్ చేస్తున్నారు, మీకు అవసరం అనుకుంటే ఆ సర్వీస్ తీసుకోవచ్చు, కానీ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఇంతకంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే కొంతమంది మీకు ఇమ్మీడియట్గా మీ రిపోర్ట్ చేంజ్ చేసేస్తాము, లేదా మీ రిపోర్ట్లో ఎంట్రీస్ పాతది ఏదో డిఫాల్ట్ ఉంది అది తీయించేస్తాము, ఇలాంటివి చెప్తున్నారని మన మిత్రులు కూడా ఆల్రెడీ కమెంట్స్లో పోస్ట్ చేశారు, మా దృష్టికి కూడా వస్తున్నాయి, బయట న్యూస్లో కూడా చూస్తున్నాము. ఇలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఏ థర్డ్ పార్టీ నుంచి ఏ ఇంటర్వెన్షన్ తీసుకోరు. మీకు ఏదైనా రాంగ్ ఎంట్రీ ఉంటే మీరు డిస్ప్యూట్ చేయాలి, లేదా బ్యాంక్స్ ఇది తప్పు మీరే కరెక్ట్ చేసుకోండి అని వాళ్ళు ఇస్తే ఆ బ్యాంక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రిపోర్ట్లో యాడ్ చేస్తారు తప్ప ఎవరో థర్డ్ పర్సన్ ఏ రకంగానూ మ్యానిపులేట్ చేయలేరు. అది నాట్ పాసిబుల్. అలా చేస్తామని ఎవరైనా చెప్తుంటే కనుక క్లియర్ సైన్ దే ఆర్ ఫ్రాడ్, అంతే. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు పొద్దున కల్లా మీ స్కోర్ మారుతుంది అని ఎవరైనా చెప్తే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే అది ఇంపాసిబుల్. క్రెడిట్ బ్యూరో వాళ్ళు ఎవరు వచ్చి ఇచ్చినా కూడా రేపు పొద్దున కల్లా మీ రిపోర్ట్ కొత్తగా ప్రాసెస్ చెయ్యరు. దాని టైం లైన్ ప్రకారం అది వెళ్తుంది. అలా కాకుండా మీకు రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి ఒక్క పూటలో రాకెట్ లాగా పెరిగిపోతుంది అని చెప్తున్నారు అంటే దే ఆర్ ఏదర్ ఇంటెన్షనల్లీ మిస్గైడింగ్ యూ ఆర్ దే హ్యావ్ సమ్ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్. సో జాగ్రత్తగా ఉండండి. మన విషయాల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది తెలుసుకోండి, మోసపోవద్దు. రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూశాను నేను, ఇలాగే క్రెడిట్ రిపోర్ట్ చేంజ్ చేస్తాము అని చెప్పి దాదాపు 1-2 లక్షలు నష్టపోయిన వాళ్ళు న్యూస్లో వచ్చారు. మీరు కూడా చదివి ఉంటే మీకు నేనేం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ విల్ ట్రై టు యాడ్ వన్ మోర్ వీడియో. మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్